విజయారే గారు విజయారే గారు దయచేసి విజయారే గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. ఇవన్నీ బంద్ చేయాలని కోరుతా ఉన్నాను. రైట్, మళ్ళీ ఇస్తా, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అడిగిన దానికి చెప్పి కంక్లూడ్ చేయండి. విజయార గారు నేను మొగోన్ లాగా మాట్లాడుతున్నాను అక్కడ కూడా ఒప్పుకుంటా. కానీ ఇలా కేటీఆర్ మొగోడా కాదా చెప్తలేడు కదా. నన్ను పట్టుకపో అంటాడు, ఆడ అఫిడవిట్ లోనేమో అధికారుల పేరేస్తాడు. వారు మన మొగోడా వాడిని చెప్పండి. కేటీఆర్ ఇప్పుడు విజయారే మాట్లాడినట్టు కేటీఆర్ మాట్లాడతాడు. కేటీఆర్ ఏమంటుండు, నేను దొంగతనం చేసినానేమో ప్రెస్ మీడియా ముందు చెప్తుండు. ఆడ కోర్టులో ఏమిస్తుండు స్టేట్మెంట్. నేను ఆదేశాలు ఇచ్చిన మంత్రిగా వాళ్ళు అధికారులు చూడాల్సింది నా తప్పు కాదని చెప్పి అక్కడ చెప్తుండు. మరి కేటీఆర్ మొగోడా కాదా విజయారే అనే చెప్పాలి. ఇప్పుడు విజయారే చెప్తుండు నేను మొగోడా, రెండు దొంగలు ఒకటే మాట చెప్పాలి. ఇది అఫిడవిట్ ఎందుకు చెప్తలేవు? ఇప్పుడు ఈ మాటకి మన జడ్జి బండారు రామ్మోహన్ రావు గారు నేను అడిగిన ప్రశ్న కరెక్ట్ చెప్తాడు ఆన్సర్. విజయారాయ్ గారు ఏదైతే చెప్పిందో నేను ఒప్పుకుంటా, మీరు మొగోళ్ళే. కానీ నేను కేటీఆర్ మొగోడా ఆడదా ముందు చెప్పాను. ఎందుకు ప్రెస్ లోనేమో నేను దొంగన చెప్తున్నాను. కానీ వినండి, నేను జవాబు చెప్తా వినండి. లేదా శివలాల్ గారు నేను జవాబు చెప్తా. మా కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నంబర్ 1 కొడుకుగా ఆయన ఈ రోజు పేరు ప్రఖ్యాతులు గడించిండ్రు. కేసీఆర్ గారు రాష్ట్రం తెస్తే ఆ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిన యువ నాయకుడు కేటీఆర్ గారు. ఈ రోజు కేటీఆర్ గారు లేకపోతే ఇటువంటి ప్రణాళికలు అమలు అయ్యేవి కావు. ఈ రోజు ప్రపంచ దేశాలలో హైదరాబాద్ నంబర్ 1 స్టేట్ గా ఉండడానికి కారణం, నంబర్ 1 నగరంగా ఉండడానికి కారణం, ప్రపంచ నగరం ఎదడానికి కారణం ఒక కేటీఆర్ ఆలోచన విధానం అనేది మాత్రం మర్చిపోవద్దండి. రైట్ 100% మొగోడే కేసీఆర్ అనేవాడు మొగోడే. రేపు కాబోయే ముఖ్యమంత్రి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఓకే ఇస్తున్నా మీకే సార్. శివలాల్ గారు అర్థమైంది. శివలాల్ గారిని విజయార్య గారు ఫ్లోను ఆపలేకపోతున్నాం. సవాళ్ళు ప్రతి సవాళ్ళు గట్టిగా ఉన్నాయి ఈ రోజు. కేసీఆర్ గారు సజ్జనార్ గారి కూడా ఒక ముచ్చట చెప్తా ఉన్నా నేను. రాజకీయంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో మీరు ఢీ కొట్టండి. వాళ్ళు చేసిన అవినీతి ఏమన్నా ఉంటే బయట పెట్టండి, లోపల పెట్టండి అని చెప్పి వాళ్ళే ఖుద్దు అంటున్నారు. మేము తప్పు చేస్తే లోపల పెట్టండి అంటూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గరకు వచ్చినవా అంటే ఖచ్చితంగా నీవు నౌకరీ పోతుంది, వ్యాధి పెట్టుకోవాల్సిన అవసరం సజ్జనార్ గారికి ఉన్నది. ఎందుకంటే మీకంటే ఇస్తారు శివలాల్ గారు చెప్పండి. హోదాలో ఉన్న సమయం అయిపోయింది. శివలాల్ గారు 1 minute లో చెప్పండి. విజయార్య గారు మీరు చెప్పింది అర్థమైంది. శివలాల్ గారు 1 minute లో చెప్పండి. మళ్ళీ మీరు వేరే వాళ్ళు కూడా కంక్లూడ్ చేయండి. చెప్పండి శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు విజయార్య గారు ఎంతైతే సజావుగా మేము మొగోళ్ళం అని ఒప్పుకుంటుండ్రు, దానికి నేను కూడా అంగీకరిస్తా. కానీ అలా కేటీఆర్ మట్టు మొగోడా కాదా అని కేటీఆర్ చెప్పాలి. ఎందుకంటే మీట్లనేమో నేను చెప్తేనే డబ్బులు ఇచ్చిందంటాడు, కానీ ఆయన అఫిడవిట్ లో గానీ స్టేట్మెంట్ ఏం చెప్తాడు, నాకు తెలియదు, నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు చూసుకోవాలి, నా తప్పు లేదు, ఇరికిస్తే మా అధికారులను ఇరికింది అంటాడు. మరి మొగోడు మాట నాది ఒక్కసారి ఆలోచించాలా. ఇంకొకటి కేసీఆర్ ఎక్కడ చేయడం జరిగింది. పెద్దోడు కాబట్టి కేసీఆర్ అనలేము. కేసీఆర్ సార్లు చెప్తా ఉంటే మీకు అవుతుంది. ప్రజల ముందు ఈడ్చండి, మమ్మల్ని ప్రజల ముందు ఈడ్చండి, మీరు నిరూపణ చేయాలి. శివలాల్ గారు ఆగండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, దయచేసి ఆగండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. సమయం వాళ్ళిద్దరు నా పని ఏమంటున్నారు, జగన్ పంచాయతీ కూడా ముచ్చట. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత వాదించుకున్నా మెచ్చి మేకతోలు కప్పటాలు ఇవ్వట్లేదు. వాళ్ళిద్దరు కూడా పార్టీ పరంగా మాట్లాడతారు. కాదంటే తప్పు కూడా కాదు, వాళ్ళు పార్టీని సమర్థించుకోవాల్సిందే.
కానీ నేనేమంటున్నానంటే ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు 5 ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఒక్కటి కూడా ముద్రపడలేదు. దయచేసి కాళేశ్వరంలో అవినీతి పనులు పట్టుకోండి, 18 మంది అధికారులు సస్పెండ్ చేయండి, యాదాద్రి భద్రాద్రిలో ఎవరు దాంట్లో తీసుకుని వాళ్ళందరినీ బయటపెట్టండి. మూడోది ఏంటంటే ఈ కార్ రేసులో ఇంకా కొనసాగుతుంది కదా, గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు కదా, దాన్ని బయటపెట్టండి, కేటీఆర్ లోపల ఎవరు అంటున్నారు ఇది కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పటికీ అయిపోయింది కదా, ప్రభాకర్ రావుని విచారించేది ఏం అవసరం లేదన్నారు సుప్రీంకోర్టు. హరీష్ రావుని కూడా మరీ విలువాల్సిన అవసరం లేదన్నది. ఆయన పిటిషన్ అంగీకరించుకుంటూ ప్రభుత్వం వ్యతిరేకం చేస్తే కొట్టేసింది. ఇప్పుడు నేనేమంటానంటే ప్రజల తరఫున మా ఫోన్లు ట్యాప్ అయినాయని కొన్ని వందల మంది ట్యాప్ చేసినట్టు. ఇక్కడ లీగల్ ట్యాపింగ్ ఎవరైనా ఒప్పుకుంటారు, మరి ఇల్లీగల్ గా చేసిన ట్యాపింగ్ వల్ల సంసారం దాకా వడ్డీ గురించి శివలాల్ గారు చెప్తున్నట్టు రకరకాలుగా బాధపడ్డారు. మరి రాజకీయ నాయకులు కూడా టెన్షన్ గురైంది కదా. ఇప్పుడు భగతనం సమస్యగా చర్చ, ఈ విచారణ వీలైన తొందరగా ముగిస్తే వీళ్ళు సిట్ అనేది పోలీస్ స్టేషన్ లాంటిది, పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది, కోర్టులో కేసు పెట్టాలి. మీకు ఆల్రెడీ 243 కేసు రిజిస్టర్ అయింది. దానిలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న ఇంకోరు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు రాజకీయ నాయకులు ఎవరుంటే చేర్చండి. లేదు బాధితులుగా ఉంటే వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోమంటున్నాను. అందుకని రేవంత్ రెడ్డి గారిని విలువంటుందా, శివదేవ్ రెడ్డి గారిని విలువంటుందా, అట్లానే మనకు అప్పటి మహేందర్ రెడ్డి గారిని విలువంటుందా, అప్పుడు ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నాను. రెండోది ఏంటంటే ప్రతి 3 నెలలకోసారి ఏదైతే రివ్యూ జరిగిందో రివ్యూలు ఏం చేసిండ్రు, ఈ ఫోన్ నెంబర్ ఇవే ఉంచిందా, కొత్తగా చేసిందా, ఎన్నికలలో డబ్బులు వంచే దానిలో పూర్తిగా ఆయన ప్రభుత్వం వాడుకున్నట్టున్నారు కదా, దాన్ని దిగు తెచ్చండి. ఇంకా ఎన్ని రోజులు అంటున్నాను. వీలైనంత ప్రజల గోప్యతకు భంగం కలిగించిన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు చిన్నది కాదు, దీనిలో దోషులు ఎవరున్నా శిక్షించాల్సి కోరుతున్నారు.